బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాంత్ భరత్ నటుడు శ్రీకాంత్ భరత్ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ పై ప్రస్తుతానికైతే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. తనను క్షమించాలని తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాడు శ్రీకాంత్ నటించిన ఆరి సినిమాను నిలిపేస్తానని చెప్పేసి గాంధీ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. పలుచోట్ల ఆరి ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లన్నింటినీ కూడా తొలగించారు గాంధీ అభిమానులు. తప్పు తెలుసుకొని సారీ చెప్పాడు మొత్తం మీద శ్రీకాంత్ భరత్. గాంధీపై తను చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే కనుక అసలు కొంతమంది యువతులను తన పక్కన పడుకోబెట్టి తన మానసికంగా శారీరకంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అని చెప్పేసి గాంధీ ఇలాంటి పనులు చేశాడు, గాంధీ గురించి మీకేం తెలుసు అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. అలాగే గాంధీ అసలు మంచి వ్యక్తి కాదు, అలాగే సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళే మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కూడా వాళ్ళే పనిచేశారని చెప్పేసి వ్యాఖ్యానించాడు. మొత్తం మీదైతే గాంధీని ఉద్దేశిస్తూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ మొత్తానికైతే దిగి వచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మొత్తానికైతే సారీ చెప్పాడు. గాంధీ అభిమానులు మరి తన ఆరి సినిమా పోస్టర్లు చింపేసి ఆరి సినిమా ఆడకుండా చేస్తానన్న దానిపై మొత్తానికి దిగొచ్చాడా, మరి ఏంటి ఆ వీడియోకు సంబంధించి అసలు ఏం మాట్లాడాడా అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. నమస్కార్, ఐఎమ్ శ్రీకాంత్ భారత్. It's very important that I express myself today. Recently I posted something and has caused a lot of hurt to a lot of people. Alas, that was not my intention. To all my fellow citizens to whom I've caused hurt, I beg your pardon. I'm sorry. My apologies also to all the heroes of our freedom struggle. My unconditional apologies to all the freedom fighters who gave up so much for me and you to breathe in freedom today. I apologize for not remembering them more often in honor. How many brothers, sisters, friends, mothers and fathers, how many have we lost? How many? And not even a voice to salute them, not one. They gave their lives up for freedom and we give credit to one but all. What a pity. And we are still slaves after all. Insipid is my freedom to relish while souls bled in echoing silence. Even walls whisper with dying breaths for a liberty never to cherish. And all that we do is light incense. Unnamed souls and millions bled their last without a sigh, complaint or cry. To not remember them is not a crime, but to ignore them is an unforgivable sin. The great fallen heroes of our freedom, the freedom fighters, to them, their memory and honor, respect, gratitude, and Jai Hind. Now that is the currency of our freedom. Not just the currency note. Again, I am godless and faithless, but I am a very proud Indian citizen. I love my country. To all those heroes who have given me this freedom, I apologize. And to all those who have caused hurt with my words, I beg your pardon. Jai Hind. మన స్వాతంత్రం కోసం ఎంతో మంది కృషి చేశారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా స్మరించుకోవాలి. నేను తప్పు చేశాను, ఐ బెగ్ యువర్ పార్డన్ అని చెప్పేసి మొత్తానికైతే ఇంతకుముందు తెలుగులో పచ్చి బూతులు మాట్లాడిన శ్రీకాంత్ ఇప్పుడు ఇంగ్లీష్లో మరి దయ్యాలు వల్లించినట్టు వల్లిస్తున్నాడా? మొత్తానికైతే దిగొచ్చాడు. మనం స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనందరికీ స్వేచ్ఛనిచ్చిన వాళ్ళందరినీ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోకపోవడం దౌర్భాగ్యం, దురదృష్టం అని చెప్పేసి మరి ఒక పేపర్లో ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివాడో తెలియదు, కానీ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. శ్రీకాంత్ దిగి వచ్చాడా లేదా? ఇదంతా సినిమా కోసం చేస్తున్న స్టంటా, పబ్లిసిటీ స్టంటా, ఏమనుకుంటున్నారని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే ఐ బెగ్ యువర్ పార్డన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ forefathers, people who have fought for freedom
అని చెప్పేసి మొత్తానికైతే మన స్వాతంత్రం కోసం మన స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేశారు, వాళ్ళందరినీ స్మరించుకోవాలని చెప్పి తను అలాగే క్షమాపణలు కూడా అడిగాడు. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు. అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, అసలు ఇంతకుముందు తెలుగులో పచ్చి బూతులు మాట్లాడుతూ మరి సంభాషించాడు, అలాగే గాంధీని ఉద్దేశిస్తూ, అలాగే ఇంకొంతమందిని ఉద్దేశించి, యువతని ఉద్దేశించి కూడా మాట్లాడిన శ్రీకాంత్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక స్క్రిప్ట్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. దీన్ని ఎలా చూడాలి అసలు? కళ్యాణ్, శ్రీకాంత్ అయ్యంగార్తో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తను షూట్ లో బిజీగా ఉన్నానని చెప్పేసి ఫోన్ కట్ చేశారు. దీనిపైన కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన బిజీగా ఉన్నానని చెప్పేసి ఫోన్ కట్ చేయడం జరిగింది. సో గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నిజంగా తెలుగులో నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడేమో ఇంగ్లీష్ లో క్షమాపణలు చెప్తున్నారు. అది కూడా ఒక స్క్రిప్ట్ పేపర్ తీసుకుని వచ్చి అది చదువుతూ ఉన్నారు. దీనిపైన కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని చోట్ల కూడా కంప్లైంట్స్ చేశారు. ఎస్పెషల్లీ బల్మూర్ వెంకట్ కూడా నిన్న సైబర్ క్రైమ్ తో కంప్లైంట్ చేయడం, అలాగే మా ప్రెసిడెంట్ విష్ణుని కూడా కలిశారు, ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు. మా సభ్యత్వం రద్దు చేయాలంటూ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. సో దానికి ఇట్లా ఇండస్ట్రీ కూడా కొంచెం దీని మీద నెగిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన చెప్పారు నిన్న ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, దీన్ని సమర్థిస్తున్నట్టే ఉంది అని చెప్పేసి బల్మూర్ వెంకట్ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ దీనిపైన ఎట్లా స్పందిస్తారు, మా సభ్యత్వం రద్దు చేస్తారా లేదా ఆయన? ఎందుకంటే ఇప్పుడు యాక్టింగ్ పరంగా మంచి యాక్టర్ అయినప్పటికీ, మంచి సినిమాలు అన్ని సినిమాల్లోనూ ఇప్పుడు మంచి క్యారెక్టర్ చేస్తున్నప్పటికీ కూడా ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటూ కూడా ఆయన తను యాక్ట్ చేసిన హరీం మూవీకి సంబంధించి మొత్తం కూడా సినిమాను ఆపేశారు. ఆయన దిష్టి బొమ్మను కూడా కాల్చడం జరిగింది, దహనం చేయడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆయన సినిమాను కూడా ఆపేశారు. బయట ఆయన పోస్టర్స్ లో కూడా ఆయన ఫోటోను చింపేయడం జరిగింది. సో ఆయన చేసిన కామెంట్స్ ఒకటి కాదు 2-3 వీడియోలు పెట్టారు. 2-3 వీడియోల పట్ల మొత్తం కూడా ఆ నెగిటివ్ అనేది ఆయన మాట్లాడటం గాంధీ గారికి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు చాలా రియాక్ట్ అయ్యారు. దీనిపైనే వాళ్ళు ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎవరు కూడా ఇట్లా నోటుకొచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనిపైన ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మొత్తం ఫిర్యాదులు అన్ని చోట్ల కూడా ఫిర్యాదులు ఇవ్వడంతో ఇప్పుడు మొత్తానికి ఆయన వైపు నుంచి ఇప్పటి వరకు రియాక్షన్ రాలేదు. బట్ ఫైనల్లీ తను ఇంగ్లీష్ లో క్షమాపణలు అడుగుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు తన ఇన్స్టాగ్రామ్ లో. సో దీనిపైన కూడా సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో గాంధీ గారిని అభిమానించే అభిమానులు అండ్ ఇంకా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు వీళ్ళంతా కూడా అనుచితంగా అయితే వాళ్ళైతే లేరు. ఆ క్షమాపణ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే స్టేజ్ లో అయితే లేరు. డెఫినెట్ గా ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇండస్ట్రీ వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మా సభ్యత్వం రద్దు చేస్తారా, ఇకపై వచ్చే సినిమాల్లో అవకాశాలు ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి కళ్యాణ్. రైట్ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ శ్రీకాంత్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇంతకుముందు ఏ మాట్లాడాడు, ఏ భాష, ఎలాంటి పదజలం యూజ్ చేశాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలి ట్యాబ్లేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అలాంటి ఎంతోమందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంటో లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a
citizen. Jai Hind. నేర్చుకోండి idiots. Good boys, good girls, and మీరందరూ love you all.